యూత్ పొల్లగన్లదే నడుస్తున్నది రాజ్యం. వాళ్ళు సై అంటే సయ్యి, నై అంటే నయ్యి. అందుకే రాజకీయాలు కూడా యూత్ పొల్లగన్ల చుట్టే తిరుగుతున్నాయి. అన్నిటికి మించి జెంజీకి కోపం రావద్దని కోరుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఆళ్లకు కోపం వస్తే దేశాలకు దేశాలే ఆగమైపోతున్నాయి. ఆగో గిట్లనే గా నడుమ నీటు పరీక్ష పేపరు లీక్ అయినప్పుడు మన దిక్కుశాలైన జిల్లా పురుగుల లొల్లి ఇంకా ఓడుస్తలేదు. చూడుండ్రి ఢిల్లీలో ఏ తీరుగా నడిచిందో నిరసన. చూడర్రే, ఆగకుండా ముంగటికి వస్తే నీళ్లు వచ్చి వెనకకు నువ్వు చేయాలని పైపులు పట్టుకొని నిలబడ్డరు కొంతమంది. అసలే పార్లమెంటు మీటింగులు అవుతున్నాయి. ఏమన్నా అమలు చేస్తే ఆగకుండా రంగంలోకి దిగాలని ఇంగితమంది తుపాకులు ఎక్కుపెట్టి తయారుగా నిలబడ్డరు. గిట్ల సోమవారం మస్తు పెద్ద గడబడే అయింది పోన్రి ఢిల్లీలా. సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాలని జిల్లా పురుగులంతా జంగులాడాయి చేసిండ్రు. గదే కాక్రోచ్ పార్టీ మద్దతుదారులంతా కథం దొక్కిండ్రా అన్నట్టు. చానొద్దుల సంధి తీరొక్క తీర్ల నిరసన చేస్తున్నోళ్ళు దాన్ని ఇంగింత పెద్దగా చేసేందుకు సోమవారం పార్లమెంటు కాడికి పోవాలని బాట పట్టిండ్రు. కానీ పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో లొల్లి గట్టిగా అయింది. కాకీసార్లు లాఠీలకు పని చెప్పినా సరే ఎవ్వరు వెనకకు తగ్గలేదు. పొట్టు పొట్టు వాన పడుతున్నా సరే పట్టి ఇడవలేదు. అటు పార్లమెంట్లో సుత ఎగస్ పార్టీ వాళ్ళు పేపర్ లీకుల మీదనే పంచాది పెట్టిండ్రు. లోపల బయట రెండు దిక్కుల రచ్చ అయింది. అందుకే ఇట్లా అయితే కాదని ఒకళ్ళిద్దరు సెంటర్ మంత్రులు బయటికి వచ్చి గా జిల్లా పురుగుల పార్టీలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని మాట ముచ్చట్లు చేసిండ్రాట. అంతేకాదు మొన్నటిదాకా ఉపాసం ఉండి నిరసన చేసిన సోనం వాంగు చుక్క అనేట ఆయనను కూడా దవాఖానకు పోయి కలిసి ఎగురం చేసిరాట సర్కార్ వాళ్ళు. ఇట్లా ఏడికైతే ఆడికి చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే అయ్యింది కిరికిరి. నీళ్లు వచ్చినా ఏం లేదు, కండ్లు మంటే గ్యాస్ వచ్చినా ఏం లేదు, తగ్గపరి చేసిండ్రు లడాయి. చినికి గాలివాన అయినట్టు చిన్నగా మెల్లగా చాలైన జిల్లా పురుగులలో వెళ్ళి ఇప్పుడు బాగా ముదిరింది. ఇప్పటికైతే అందరిని సామరస్యం చేసేందుకు సెంటర్ వాళ్ళు గట్టిగానే తిప్పల పడుతుర్రు. కానీ ముందు ఇంకెంత దూరం పోతుందో ఏమో మరి చూసుకుంటూ పోవాలి.